ప్రతి ఇంటి నుంచి ఒక మహిళ పారిశ్రామికవేత్తను తీసుకురావాలనేది సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు గోమతీనగర్లోని క్యాంపు కార్యాలయంలో మెప్మా అధికారులు, సీఓలు, ఆర్పీలు, సభ్యులతో మంత్రి సమీక్షించారు. మెప్మా మహిళలు నిర్వహిస్తున్న వ్యాపార లావాదేవీలపై ఆరా తీశారు. జీవనోపాధి పెంపొందించుకునేందుకు పలు సలహాలు ఇచ్చారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ వ్యాపారాల్లోకి రాజకీయాలను లాగవద్దని హితో పలికారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం ఎన్నో అవకాశాలు కల్పిస్తోందని చెప్పారు. వాటిని సద్వినియోగం చేసుకుని జీవన ప్రమాణాలు పెంపొందించుకోవాలని సూచించారు. పాచిపని చేసుకునే మహిళ వ్యాపారవేత్తగా మారి కోటి రూపాయల టర్నోవర్ చేస్తుందని, మెప్మా మహిళలందరూ ఆ స్థాయికి ఎదగాలని కోరారు. మెప్మా మహిళల వ్యాపారాభివృద్ధిపై ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తున్నారన్నారు. సమీక్షలో మెప్మా ఏడీఎం వెంకటేశ్వర్లు, మెప్మా పీడీ కిరణ్, మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.